నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను రీసెంట్గానే డిఎస్సి అటెంప్ట్ చేసింది. దాని రిజల్ట్ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇంతకీ ఈ విషయం ఏంటంటే, తనకి డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అసలు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు, అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ మీద తను ఆ డిఎస్సి ఎగ్జామ్స్ అవి అటెంప్ట్ చేయాల్సి వచ్చింది, ఆ కోచింగ్కి అది వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ ఇంట్రెస్ట్. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, వాళ్ళ మాట కాదని లేక వాళ్ళు చెప్పినట్టుగానే తను డిఎస్సి కోచింగ్కి అది వెళ్ళింది, ప్రిపేర్ అయ్యింది, అంతా ఓకే. పాపం తను చాలా స్ట్రైన్ అయ్యేది, చాలాసార్లు నాతో షేర్ చేసుకుంది కూడా. అసలు నాకు డిఎస్సి ఎగ్జామ్ అసలే ఇవి ఇంట్రెస్టే లేదు, నాకు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు, వద్దనంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పి నేనేం అనలేకపోతున్నాను, పర్సనల్గా నాకు అది అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పి చాలాసార్లు చెప్పింది తను. మొత్తానికి మొన్న రీసెంట్గా తన డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు, అసలు ఏమవుతుందా రిజల్ట్ అని. వాళ్ళతో పాటు ఆ అమ్మాయి కూడా చాలా టెన్షన్ పడుతుంది, అసలు రిజల్ట్ ఏమవుతుందా అని చెప్పని. ఆ అమ్మాయి అనుకున్న విధంగానే ఆ లిస్ట్లో ఆ అమ్మాయి పేరు లేదు. మరి ఎందుకు ఆ అమ్మాయికి ఆల్రెడీ ముందే తెలుసు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నాను అంటారా? టెన్షన్ పడకపోతే కనుక తర్వాత సీన్ వేరేలా ఉంటుంది. అంటే తనకు ఆల్రెడీ ముందే తెలుసా అనుకుంటారేమో వాళ్ళ పేరెంట్స్ అని. వాళ్ళతో పాటు ఆమె కూడా టెన్షన్ పడ్డది. కాసేపు అందరూ టెన్షన్ పట్టారు, తర్వాత అందరూ మర్చిపోయారు ఆ విషయాన్ని. అది కాసేపు పక్కన పెడదాం. కానీ ఈ పిల్లలకి ఇష్టం లేనిది చేయడం వల్ల దానివల్ల మనీ వేస్ట్, టైం వేస్ట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ప్యాషన్ ఏంటి, దయచేసి అవి గుర్తించే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో ఓపెన్గా మీతో షేర్ చేసుకునే స్వేచ్ఛ అయినా వాళ్ళకి ఇవ్వండి. చెప్తారు, మమ్మీ నాకు ఇదంటే ఇంట్రెస్ట్ ఉంది, డాడీ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదని చెప్తారు. వాళ్ళకి ఏమి ఇంట్రెస్టో దాన్ని గుర్తించి ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు సాధిస్తారా లేదా పక్కన పెడదాం. అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు.